ఓ పక్కన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దౌర్జన్యాలు హింసాకాండ ఇంకా కొనసాగుతూ ఉండడం, ప్రతిరోజు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద దాడులు. మొదట్లో శిలాఫలకాల విగ్రహాలతో ప్రారంభమై అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకుల్ని తన్ని రోడ్ల మీద నుంచోబెట్టడం, పోలీస్ కేసులు, హత్యలు, హత్యాకాండ, వీటన్నిటి మీదన చివరికి ఢిల్లీలో యాజిటేషన్కి రంగం సిద్ధం చేసినటువంటి వేళ చంద్రబాబు నాయుడు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మీటింగ్ సందర్భంగా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఉచిత ఇసుక విధానం లాంటి వీటన్నిటి గురించి చెప్తూ మన ప్రజాప్రభుత్వం డాబు దర్పం అహంకారం వద్దు, సింపుల్గా ఉందాం, ప్రజలతో కలిసి పనిచేద్దాం, నా కోసం ట్రాఫిక్ నిలబద్దని అధికారులకు చెప్పాను, ఈ విషయంలో ట్రాఫిక్ చూసుకుని ఎప్పటికప్పుడు ఆరాధిస్తున్నాను, మంత్రులు ఎమ్మెల్యేలు కూడా అది పాటించాలి అని చెప్పుకొచ్చారు. సైరన్లు, భారీ కాన్వాయ్లతో హడావిడితో ప్రజలకు అసౌకర్యం కలగకూడదు, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలిగించకూడదు. అసెంబ్లీలోకి వచ్చిన వారిని ఎమ్మెల్యేలు అంతా సద్వినియోగం చేసుకోవాలి. ఉదయం 9 నుంచి 10 వరకు ప్రశ్నోత్తరాలు జరిగాయి.